హలో ఎవ్రీవన్, ఈరోజు మేము బేరీ సిటీలో ఉన్న పబ్లిక్ లైబ్రరీ విజిట్ చేయడానికి వచ్చామన్నమాట. కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది ఇక్కడ. ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ అనిపించే కంటే కిడ్స్ కొంచెం వాటికి టైం ఉంటుంది కదా అని చెప్పి లైబ్రరీ విజిట్ చేస్తున్నాము. లైబ్రరీ లోపలికి రాగానే చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపించింది. లైక్ ఆ బుక్స్ కానీ, ఆ సన్లైట్ కానీ, అండ్ నాకు ఈ స్టెప్స్ బాగా నచ్చాయి. అన్ని బుక్స్ పేరుతో ఉన్నాయన్నమాట. అలా పైకి వెళ్ళగానే ఆ వెంటిలేషన్ చూడండి, అదే ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది. అక్కడ అవుట్ సైడ్ రీడింగ్ గార్డెన్ కూడా ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక అతను గిటార్ అది ప్లే చేస్తున్నాడు. నేనైతే 6 మంత్స్‌తో బేబీతో వెళ్ళాను కదా! నాకు అసలు ఏమీ ప్రాబ్లమ్ అనిపించలేదు. అండ్ అక్కడ ఫీడింగ్ స్టేషన్స్, డైపర్ చేంజింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ స్ట్రాలర్ పెట్టుకోవడానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ఈవెన్ ఇఫ్ కేస్ మీ బేబీ పడుకున్నా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. స్పెషల్‌గా న్యూ మామ్స్ అయితే ఇంట్లో ఉండి మీకు బాగా ఫ్రస్ట్రేటెడ్ అనిపించినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అట్లా వెళ్ళొచ్చు. అండ్ లాట్ ఆఫ్ బుక్స్ లైక్ పేరెంటింగ్ టిప్స్ కోసం కానివ్వండి, టాంట్రమ్స్ హ్యాండిల్ చేయడానికి కానివ్వండి, అండ్ హిస్టరీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ వర్త్ ఎక్స్‌ప్లోరింగ్. మా పాప ఇక్కడ ప్లే మ్యాట్ మీద చాలా కలర్స్ ఉండడంతోని అట్రాక్ట్ అయింది. అక్కడ బాగా ఎంజాయ్ చేసింది. లెటర్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్‌లో ఉన్నాయి. అండ్ కొన్ని యానిమల్స్ ఉన్నాయి అక్కడ. అవి తను అంత గ్రేట్‌గా ఎంజాయ్ చేయలేదు. ఓన్లీ షీ లైక్స్ టు ప్లే విత్ సాఫ్ట్ టాయ్స్.
అండ్ 2 బాయ్స్. మా 2 బాయ్స్ ఇక్కడ అక్కడున్న డిస్కవరీ బాక్స్‌లోంచి బ్లాక్స్ తీసుకొని ఆడుకుంటున్నారు. వన్ ఈస్ బిల్డింగ్ ఎన్ ఐఫిల్ టవర్ అండ్ ఇంకొకడేమో బిల్డింగ్ ఏ హోమ్ అంట. వాళ్ళు చెప్తున్నారు మేము ఇది బిల్డ్ చేస్తున్నాం చూడు అని చెప్పి. అండ్ దే ఆర్ సో ఎక్సైటెడ్ డూయింగ్ దాట్. బేసిక్గా ఇంట్లో కూడా వాళ్ళకి సేమ్ టాయ్స్ ఉన్నా కూడా అక్కడ వేరే పిల్లలు ఆడుకుంటుంటే చూసి ఆ ఓపెన్ స్పేస్లో ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా పాప బోర్లా పడి పాకడానికి ట్రై చేస్తుంది. తనకి ఇప్పుడే 6 months వచ్చాయి. ఈ మధ్యనే చిన్నగా పాకడానికి ట్రై చేస్తుంది. షీ వాజ్ సో హ్యాపీ. దానికి మ్యాట్ బాగా నచ్చింది. ఇక్కడ మా డాడీ ఏదో బుక్ వెతుక్కొని చదువుతున్నాడు. కెనడా హిస్టరీ అంట. ఐ థింక్ చాలా ఇయర్స్ తర్వాత మా డాడీ బుక్స్ చదవడము చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందంట. కెనడా హిస్టరీ గురించి చదువుతున్నాడు. తెలియకుండా ఒక 2-3 పిక్చర్స్ అండ్ చిన్న క్లిప్పింగ్ తీసాను. చాలా సర్ప్రైజ్ అవుతారు కావచ్చు ఈ వీడియోలో చూసి. అండ్ దెన్ మా చిన్న బాబుకి డైనోసార్ కనిపించింది. సో దాని గురించి చెప్తున్నాడు. దాని డైనోసార్ అండ్ దాని హిస్టరీ. Sasha, you know what is that? Yeah. That's a big dinosaur. వాళ్ళలో ఉన్న టాలెంట్లని బయటకు వస్తాయి ఇట్లాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు. ఇంట్లో సేమ్ టాయ్స్ అంతా ఎంజాయ్ చేసినట్టు అనిపించదు. బట్ బయట వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. అండ్ దే ట్రై టు interact with other children. Huh?
ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 2 బుక్స్ యాడ్ చేస్తున్నాను. హౌ కోడింగ్ వర్క్స్ అండ్ ఆల్గరిథమ్స్ విత్ డిస్నీ ఫ్రోజన్ అనేది. కిడ్స్‌కి వాళ్ళకి నచ్చే కార్టూన్‌తోని ఆల్గరిథమ్స్ అన్నది నాకు కాన్సెప్ట్ డిజైన్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ టు ఇంట్రడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ బుక్స్ టు కిడ్స్ సో దట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ వాళ్ళ థింకింగ్ ఎబిలిటీ అనేది ఇంకా మనం అప్‌స్కిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కౌచ్‌లో మా పాపని కూర్చోబెట్టి కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నా. అబ్సెషన్ ఉంటాయి కదా న్యూ బోర్న్ కిడ్స్‌తోని. సో అట్లా అనమాట. చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీస్తూ ఉంటాను. ఎక్కడైనా తాను కంఫర్టబుల్ ఫీల్ అయ్యి హ్యాపీ ఉన్నప్పుడు కొన్ని మెమరీస్ క్యాప్చర్ చేస్తుంటాను. షీ ఈస్ వెరీ హ్యాపీ. మీరు అది చూడొచ్చు వీడియోలో. వాళ్ళిద్దరు అన్నలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, తనకు కూడా అలాగే. తనకి ప్లేస్ బాగా నచ్చింది. అండ్ తిను కైండ్ ఆఫ్ సోషల్ బర్డ్ అనే చెప్పాలి. మోస్ట్లీ బయట ఉండడానికి అండ్ చాలా ఇష్టపడుతుంది అవుట్ సైడ్ నేచర్లో ఉండడానికి ఆర్ ఎల్స్ జనాల చుట్టూ ఉండడం చాలా ఇష్టం తనకి. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబుకి అక్కడ ఒక చిన్న పజిల్ కనిపిస్తుంది అనమాట. ఒక కార్టూన్ పెట్టి ఫైన్ మీ సో దట్ యూ కెన్ స్టిక్కర్ అని పెట్టారనమాట. కెన్ యూ ఫైన్ మీ అండ్ వాళ్ళ బొమ్మ ఎక్కడ ఉందో ఫైండ్ చేస్తే స్టాఫ్ ఒక స్టిక్కర్ ఇస్తారనమాట. సో మా పెద్ద పాప అది ఫైండ్ అవుట్ చేశాడు, కానీ వెళ్ళి అడగడానికి కొంచెం సిగ్గు అనమాట. సో వాళ్ళ డాడీని రమ్మంటున్నాడు. దెన్ ఫైనల్లీ మేము ఒక స్టాఫ్ మెంబర్ని అయితే అడిగితే తను అడిగిందనమాట ఎక్కడుందో నాకు చూపించాను. బట్ చూపిస్తే తను స్టిక్కర్ తెచ్చేస్తుంది. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న మైండ్ గేమ్స్ పిల్లలకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. అండ్ మా చిన్న బాబు ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నాడు. టచ్ స్క్రీన్ అది ఒకటి ఉందన్నమాట, గేమ్ లాంటిది. అందులో ఇంతసేపు ఆడుకున్నాడు అండ్ ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాడు. వాళ్ళ అన్న స్టిక్కర్ అడగానే నాకు స్టిక్కర్ కావాలంటున్నాడు. వాడు ఫైన్ కూడా చేయలేదు, బట్ వాళ్ళ అన్నకి ఇవ్వగానే నాకు కూడా కావాలంటున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు వాడు పెయింటింగ్ చేస్తాడు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం. ఇంటికి వెళ్దామంటే నేను పెయింటింగ్ అయ్యే వరకు ఇక్కడి నుంచి కలడానికి కూర్చున్నాడు. సో వాళ్ళ మమ్మీ వాడికి హెల్ప్ చేస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు టైం ఉంటే మీ కిడ్స్ని తీసుకొని లైబ్రరీ అలాంటివి ఎక్స్ప్లోర్ చేయండి. హ్యావ్ ఏ హ్యాపీ సమ్మర్. కీప్ వాచింగ్ అంటిల్ నెక్స్ట్ వీడియో. Bye bye. Please do subscribe our channel. Thank you. Please like, share, subscribe our channel.